హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మనతో ఉన్నారు శ్రీ వైబ్రెంట్ వంశీ గురూజీ గారు. గురుగారితో మాట్లాడదాం. నమస్కారం గురుగారు. నమస్తే. మీరు దాదాపుగా 3000 మందికి ఈ సబ్జెక్ట్ ఏదైతే ఉందో వేదాంత కానీ మన విశ్వం యొక్క ఈ కాన్సెప్ట్స్, టెక్నిక్స్, సాధన మొత్తం నేర్పించడం జరిగింది కదా. ఈ సాధన నేను అబ్జర్వ్ చేస్తున్నప్పుడు ఎక్కువ ఉమెన్ ఎంపవర్మెంట్కి బాగా యూజ్ అయ్యేటట్టు ఉంది అనిపించింది. వై? బికాజ్ నేను చూస్తున్న ఎంతో మంది ఎంపవర్డ్ ఉమెన్లో ఎవరైతే సొంతంగా వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళకి నుంచొని సంపాదించుకుందాం, నా ఫ్యామిలీని నేను చూసుకోగలను అనే ఈ స్ట్రెంగ్త్, ఈ ధైర్యం ఉన్న అమ్మాయిలు ఎవరైతే నేను చూసడం జరిగిందో వాళ్ళందరూ కూడా తెలుసు తెలియక మీ కాన్సెప్ట్ ఫాలో అవుతూ ఉన్నారు. బోటిక్స్ రన్ చేసే వాళ్ళు కొంతమంది అయితే ఇంటీరియర్ డిజైన్ చేసే కొంతమంది, కంపెనీస్ వైజ్ ఇవన్నీ కూడా. అండ్ దే ఆర్ లుకింగ్ ఫర్ బెటర్ లైఫ్ అన్నమాట. ఎప్పుడైనా స్టెప్ 2కి వెళ్దాం, నెక్స్ట్ లెవెల్కి వెళ్దాం అనుకున్నప్పుడు డెఫినెట్లీ ఒక మెంటర్షిప్ అనేది అవసరం ఉంటుంది. వాళ్ళకి కొన్ని టెక్నిక్స్ అవసరం ఉంటుంది, వాళ్ళకి ఒక రకమైన గైడెన్స్ అవసరం ఉంటుంది. అలాంటి గైడెన్స్ అనేది విశ్వం చాలా విషయాలుగా మనం ప్రొవైడ్ చేస్తుందని నేను మీరు చెప్పే ఎపిసోడ్లో వింటూనే ఉన్నాను. వీళ్ళకి ముఖ్యంగా ప్రత్యేకంగా ఎలాంటి విషయాలు జోడిస్తారు? ఉమెన్ బిజినెస్, ఎవరైతే బిజినెస్ పీపుల్ ఉమెన్లో ఉన్నారో వీళ్ళు ఇంకా ఏమేం చేయాల్సి ఉంటుంది వాళ్ళు? ఎందుకంటే సొసైటీలో ఇప్పటికీ వాళ్ళ మీద ఇంకా తక్కువ చూపు ఉండడం జరుగుతుంది. ట్రూ. కాంపిటీషన్లో వద్దు, కాంపిటీషన్ అనగానే ఉమెన్ వద్దు, ఈ టైప్ ఎక్స్ప్రెషన్స్ రావడం కానీ. బట్ ఇది మారుతుంది ఇప్పుడు ఉన్న టైంలో. వీళ్ళకి ఇంకొంచెం స్ట్రెంగ్త్ కల్పించేలాగా, వాళ్ళ యొక్క ఫిజికల్, మెంటల్ బ్యాలెన్స్ పెరిగే రకంగా ఏమేమి నేర్చుకోవాల్సి ఉంటుంది వాళ్ళు? విల్ డీకోడ్. థ్యాంక్ యూ గాడ్, థ్యాంక్ యూ యూనివర్స్. హరి ఓం తత్సత్. ఓం నమో హిమాలయ. ఓం శ్రీ గంగాయ నమః. ఈ అనంత బ్రహ్మాండానికి ప్రకృతికి నా సర్వదా కృతజ్ఞతలు. ఆత్మ నమస్కార్. నేను మీ శ్రీ వైబ్రెంట్ వంశీ. హోప్ యూ ఆల్ ఆర్ డూయింగ్ ఎక్స్ట్రీమ్లీ వెల్. సి, ఉమెన్కి రిలేటెడ్ గురించి మాట్లాడుకుంటే, ఒకప్పుడు ఉమెన్కి ఎలాంటి మైండ్ సెట్ ఉంది అంటే 80-90% ఆఫ్ ఉమెన్కే వంటగదికి పరిమితం అయిపోయేవాళ్ళు. హౌస్ హోల్డ్ యాక్టివిటీస్, పిల్లలకి చదువు చెప్పడం, దోస్ థింగ్స్ ఓన్లీ. టేకింగ్ కేర్ ఆఫ్ హస్బెండ్, టేకింగ్ కేర్ ఆఫ్ ద చైల్డ్స్, అంతే. ఇప్పుడు ఉమెన్ యొక్క మైండ్ సెట్ కంప్లీట్గా మారిపోయింది. ఎలా అసలు ట్రాన్స్ఫర్మేషన్కి ఎగ్జాంపుల్ని ఉమెన్కి చూపించచ్చు. ఐ రెస్పెక్ట్ ఆల్ ద ఉమెన్ యాక్చువల్లీ. చాలా హ్యాపీ అనిపిస్తుంది. రైట్ నౌ దే ఆర్ లుకింగ్ ఫర్ ఇండిపెండెంట్. స్వతహాగా నేను ఎదుగుదాం, ఇండిపెండెంట్గా నేను గ్రో అవ్వాలి, ఐ హ్యావ్ టు ఎర్న్, ఐ హ్యావ్ టు వర్క్, నా ఫినాన్షియల్ స్టఫ్ని నేనే బిల్డ్ చేసుకోవాలన్న ఆలోచనలు వస్తూ ఉన్నాయి. దట్స్ ద గుడ్ పార్ట్ కదా. ఆ చేంజ్ చాలదా? 1000 మైల్ స్టార్ట్స్ విత్ ఎ సింగిల్ స్టెప్. 1000 మైళ్ళ దూరమైన మొదటి అడుగుతోనే స్టార్ట్ అవుతుంది. ఆ మొదటి అడుగు తీసుకున్నారు. దట్స్ ద గుడ్ పార్ట్. ఆడపిల్ల అంటాం. అసలు ఆడపిల్ల అన్న టర్మ్ ఎలా వచ్చింది అనుకున్నారు? ఆఫ్టర్ మ్యారేజ్ మీ సిస్టర్కి మీ హస్బెండ్ వాళ్ళ ఇంటికి పంపిస్తారు, అవునా? ఆ సరౌండింగ్స్ వాళ్ళు అడుగుతారు, అమ్మాయి దేవురు ఎక్కడి నుంచి వచ్చిందంటే, ఆడ నుంచి వచ్చిన పిల్ల, ఆడ నుంచి వచ్చింది, ఆ ఏరియా నుంచి వచ్చింది, సో ఆడ నుంచి వచ్చింది కాబట్టి ఆడపిల్ల. అలా వచ్చింది ఆడపిల్ల అనే టర్మ్. అండ్ ఒకప్పుడు విమెన్ వేరు, నౌ ఈక్వల్ టు మెన్ అని చెప్తే చాలా తప్పు. బియాండ్ ద మెన్. ఒక ఫ్యామిలీ, ఒక హౌస్ హెల్దీగా గ్రో అవ్వాలి అన్నా దే ఆర్ ద బ్యాక్ బోన్. పాతాళంలోకి వెళ్ళిపోవాలి అన్నా దే ఆర్ ద పీపుల్. ఓకే, వీ హ్యావ్ టు గివ్ అట్మోస్ట్ రెస్పెక్ట్ టు దెమ్. గృహ దేవత అని కూడా చెప్పొచ్చు, ఇంటి మహాలక్ష్మి అని చెప్పొచ్చు. ఎక్కడ స్త్రీలు పూజింపబడతారో అక్కడ దేవతలు ఉంటారు. ఎత్ర నార్యంతో పూజ్యంతే తత్ర దేవత అని ఉంది కదా. వీ హ్యావ్ టు రెస్పెక్ట్ ద ఉమెన్. అండ్ విశ్వానికి, యూనివర్స్కి అంటే డివైన్ ఫెమినైన్ ఎనర్జీ అని ఒక ఎనర్జీ ఉంది. డివైన్ ఫెమినైన్ ఎనర్జీ, అది వాళ్ళ శరీరంలో పుట్టినప్పుడే డివైన్ ఫెమినైన్ ఎనర్జీతో జన్మను తీసుకున్నారు. ప్రొవైడెడ్ ఇప్పటివరకు ఆ ఎనర్జీని యూజ్ చేయలే. దట్ ఈస్ ద ప్రాబ్లం. వాళ్ళ భూమి మీద మనిషి జన్మ తీసుకున్నప్పుడే డివైన్ ఫెమినైన్ ఎనర్జీతో జన్మని తీసుకున్నారు. కానీ ఆ ఎనర్జీ ఏదైతే ఉందో ఆ శక్తిని ఇప్పటివరకు వాళ్ళు ఉపయోగించలే. వాళ్ళ శరీరంలో ఉన్న డివైన్ ఫెమినైన్ ఎనర్జీ యాక్టివేట్ అయితే దే కెన్ క్రియేట్ వండర్స్. మనం ప్రౌడ్గా చెప్పుకుంటాం మన ఇంట్లో ఉన్న వాళ్ళ కొరకు. ఓకే, ఇది ఇంపార్టెంట్. అండ్ ఈ డివైన్ ఫెమినైన్ ఎనర్జీని యాక్టివేట్ చేస్తూ యూనివర్సల్ ఎనర్జీ వాళ్ళ బాడీలోకి ఇన్కల్కేట్ అయింది అనుకో, డబుల్ ఎనర్జీస్, డబుల్ రిజల్ట్, రాకెట్ స్పీడ్ మేనిఫెస్టేషన్ అవుతుంది.
ముఖ్యంగా మహిళలకి చెప్తా ఉన్నా, ఇంత బ్రతుకు బతికి ఒక ఏజ్ వచ్చాక మీ తల్లిదండ్రులకి ఏదైనా చేయాలి అంటే మీ హస్బెండ్కి పర్మిషన్ అడుగుతా ఉన్నారు, వాళ్ళకి చేయి చాపుతా ఉన్నారు అంటే ఇంక ఎందుకు ఆ జన్మ? ఏకవచనంలో మాట్లాడితే క్షమించండి, మీరు హర్ట్ అయితే ఐఎమ్ సో సారీ ఫ్రమ్ బాటమ్ ఆఫ్ మై హార్ట్, బట్ వాస్తవం మాట్లాడుతూ ఉన్నా. హ్యావ్ సమ్ కామన్ సెన్స్. ఒక ఏజ్ వచ్చాక, ఒక మెచ్యూరిటీ వచ్చాక, ఫ్యామిలీని లీడ్ చేసే శక్తి వచ్చాక కన్న తల్లిదండ్రులకి ఏదైనా చేయాలని ఒక ఆడపిల్ల వాళ్ళ హస్బెండ్కో అడగాలి, అత్తామామలకు పర్మిషన్ అడగాలి అంటే అంతకంట దౌర్భాగ్యం ఏమైనా ఉందా? అదే ఫినాన్షియల్లీ స్ట్రెంగ్త్ అయితే అడగాల. కన్న తల్లిదండ్రులకి ఏదైనా చేయడానికి ఒకరికి పర్మిషన్ సీక్ చేస్తూ ఉన్నామంటే అంతకంటే దౌర్భాగ్యమైన స్థితి ఏదైనా ఉందా? జస్ట్ ఆన్సర్ మీ. ఇస్ దర్ ఎనీథింగ్? అంతకు మించింది ఇంకేమీ లేదు. సో ఉమెన్కి చెప్తా ఉన్నా, భరతమాత అంటారు కానీ ఇంకేది అనరు. సృష్టిని క్రియేట్ చేసేదే ఉమెన్. ఒక మనిషి జన్మ రావాలి అంటే బయటికి డివైన్ ఫెమినిన్ ఎనర్జీ ఉండాల్సిందే. ఎస్ఆర్ను టెక్నాలజీని పక్కన పెట్టండి, వాస్తవం మాట్లాడుకుంటే సృష్టి డబుల్ త్రిబుల్ అవ్వాలి, జనరేషన్స్ టుగెదర్, మళ్ళీ ఒక లైఫ్, ఒక జనరేషన్స్ టుగెదర్ ఫ్యామిలీ కంటిన్యూ అవ్వాలంటే మహిళే బ్యాక్ బోన్. మరి విశ్వశక్తి వాళ్ళకి సహకరించదు అనుకుంటున్నారా? కెన్ ఐ టెల్ ద ఓపెన్ సీక్రెట్? కంపేర్ టు మెన్, ఫిమేల్కి అమేజింగ్ ఎనర్జీస్ ఉన్నాయి. ఆ పెయిన్ మనం తట్టుకోలేం. జనరల్ బేబీని డెలివరీ చేసేటప్పుడు ఆ పెయిన్ బాడీలో ఒక 400-500 ఎముకలు ఒకేసారి ఇరిపిస్తే ఎంత పెయిన్ వస్తుందంటే అంత పెయిన్ వస్తుంది. వీ కాంట్ బేర్ దట్ పెయిన్. మరి అలాంటి పెయిన్ని బేర్ చేస్తున్నారంటే కొన్ని హిడెన్ ఎనర్జీస్ ఉన్నాయంటారా లేవంటారా? నిగూఢంగా కొన్ని శక్తులు దాగి ఉన్నాయంటారా లేమంటారా? 100% ఉన్నాయి. ట్రై టు అండర్స్టాండ్. మహిళలందరికీ చెప్తా ఉన్నా, ఎక్కడ స్త్రీలు పూజింపబడతారో అక్కడ దేవతలు ఉంటారు. నేను ఆడపిల్లనమ్మా అని దిగులు చెందకు, ఆడపులిల ప్రపంచానికి నువ్వేంటో నిరూపించుకో. డాటర్ ఈజ్ నాట్ ఈక్వల్ టు టెన్షన్స్, డాటర్ ఈజ్ ఈక్వల్ టు 10 sons. మహిళగా నువ్వేంటో ప్రూవ్ చేసుకో. మహిళా సాధికారత అని ఇంతకుముందు ఒక ప్రోగ్రామ్ చేశాం. నారీ శక్తి, ఉమెన్ ఎంపవర్మెంట్ అని ఒక ప్రోగ్రామ్ చేశాం. యూట్యూబ్లో వైబ్రెంట్ వంశీ అని కొట్టండి, యూ విల్ గెట్ దట్ వీడియో. ఒక్కసారి వాచ్ చేయండి. అండ్ ముఖ్యంగా మహిళలందరికీ ఐమ్ గివింగ్ ఏ కాల్. ఐఎమ్ ఇన్వైటింగ్ మీ అందరికీ ఈ నెల 21వ తారీఖు మాస్టరీ క్లాస్ కండక్ట్ చేస్తాము. 11 days దైవ కార్యం. అది విశ్వం యొక్క ఆజ్ఞ మేరకు, భగవంతుడి యొక్క అనుగ్రహంతో, ప్రకృతి యొక్క చల్లని దీవెనలతో, పంచభూతాలు సహకారంతో, ఈ అనంత విశ్వంలో ఉన్న భూత ప్రేతాత్మల యొక్క సహకారంతో మనషా వాచ కర్మన సృష్టించిన ఒక పర్సనలైజ్డ్ ట్రాన్స్ఫర్మేషన్ ప్రోగ్రామ్, మేనిఫెస్టింగ్ మిరాకిల్స్ మాస్టరీ క్లాస్. 11 days ప్రోగ్రామ్. Season 3 స్టార్ట్ అవుతుంది. 3 is an యూనివర్సల్ నెంబర్. ప్రోగ్రామ్ 21వ తారీఖున స్టార్ట్ అవుతుంది. 2+1 = again 3 is an యూనివర్సల్ నెంబర్. ఇది విశ్వం మీ అందరికీ ఒక కాల్ ఇస్తూ ఉంది, ఒక సంకేతం ఇస్తూ ఉంది, మీకు పిలుస్తూ ఉంది. మీరు ఉన్నత శిఖరాలకు వెళ్ళాలి అనుకుంటే, ధనవంతులు అవ్వాలి అనుకుంటే, కుబేరులు అవ్వాలి అనుకుంటే, మీ గృహంలోకి అష్టైశ్వర్యాల్ని ఆకర్షిద్దాం అనుకుంటే, మీ నెక్స్ట్ జనరేషన్స్కి మీరే ఒక రోల్ మోడల్గా, మార్గదర్శకులుగా, ఒక మెంటోర్గా మీ కరెంట్ జనరేషన్స్కి, మీ నెక్స్ట్ జనరేషన్స్కి మీరు నిలబడదాం అనుకుంటే, మీ ఫ్యామిలీకి మీరే బ్యాక్ బోన్గా ఉందాం అనుకుంటే, వాళ్ళకి వీళ్ళకి పర్మిషన్స్ అడగకుండా మీ కన్న తల్లిదండ్రులకి ఎప్పుడు ఏ అవసరం ఉన్నా ఫ్రంట్ ఎండ్లో నిలబడే శక్తిని మీరు పొందాలి అనుకుంటే, అనంత విశ్వశక్తిని మీ శరీరంలోకి ఇన్కల్కేట్ చేసుకుందాం అనుకుంటే, డబ్బు, సంపద, ఐశ్వర్యం, విజయం, వైభవం, సమృద్ధి, సంపూర్ణత్వం, ధనాకర్షణ, జనాకర్షణ, వాట్ నాట్, విత్ ద హెల్ప్ ఆఫ్ యూనివర్స్ ఏదైనా మీరు సాధించవచ్చు. స్పిరిచువల్ స్టఫ్ మాట్లాడుతూ ఉన్నాం, స్పిరిచువల్ రెమెడీస్, యాన్షియన్ టెక్నిక్స్, తంత్రాస్ మాట్లాడుతూ ఉన్నాం, మహిళలకి రిలేటెడ్ అన్ని విషయాలు మాట్లాడుతూ ఉన్నాం. ఏజ్తో సంబంధం లేదు. మీరు ఉన్నత శిఖరాలకు వెళ్ళాలి అనుకుంటా ఉన్నారో, మీ శరీరం నుండి ఆత్మని విడిచిపెట్టే ముందు కోటీశ్వరులుగా ఎక్స్పీరియన్స్ అయ్యి జీవితాన్ని గడిపి ఆత్మని విడిచిపెట్టడానికి రెడీ అయితే, మీ కొరకు డిజైన్ చేసిన 11 days ప్రోగ్రామ్, ఇట్స్ ఎ మాస్టరీ క్లాస్. అంటే అడ్వాన్స్డ్కి మించి ఉంటుంది. లా ఆఫ్ అట్రాక్షన్, లా ఆఫ్ వైబ్రేషన్, లా ఆఫ్ విజువలైజేషన్ అవి చిన్న మ్యాటర్. అంతకు మించిన విశ్వంలో ఎన్నో ఉన్నాయి, నిగూఢంగా దాగి ఉన్నాయి, ఎవరు బయటికి కూడా తీయలేదు ఇంకా. విశ్వం యొక్క ఆశీర్వాదాలతో, విశ్వం ఇచ్చిన సంకేతాలను అనుసరించి మనషా వాచా కర్మణ సృష్టించిన ప్రోగ్రామ్. అది కూడా లోక కళ్యాణం కొరకు, ఫర్ ద వరల్డ్ ఆఫ్ వెల్ఫేర్. ఇంకా మీకు అర్థం కాలేదా ఈ పదాలు, మేనిఫెస్టేషన్ ఏం అర్థం కాలేదా? ఇట్స్ ఫైన్. వైబ్రెంట్ వంశీ అని కొట్టండి, యూ విల్ గెట్ బంచ్ ఆఫ్ వీడియోస్, బ్యాక్ టు బ్యాక్ 10 to 15 వీడియోస్ అట్ ఏ స్ట్రెచ్ కూర్చొని చూడండి.
అది చూశాక ఎస్ ఈ ప్రోగ్రామ్కి అటెండ్ అయితే నా జీవితం మారుద్ది అని 1% మీ హార్ట్ కనిపించిన వేరే డౌట్ లేకుండా జాయిన్ అవ్వండి. ద స్పాన్ ఆఫ్ 11 days మీ భవిష్యత్తుని మీరు సృష్టించుకునే శక్తి మీ అరిచేతుల్లోకి వచ్చేస్తుంది. దట్స్ మై అష్యూరెన్స్. వండర్ఫుల్. సర్వే జన సుఖన భవంతు. జై హింద్. శ్రీ వైబ్రెంట్ వంశీ. సో ఎవరైతే ఈ వర్క్షాప్కి పార్టిసిపేట్ చేద్దాం అనుకుంటారో మీరు వెంటనే చేయాల్సిన పని డిస్ప్లే అవుతున్న నెంబర్స్ కాల్ చేసి ఇమీడియట్గా రిజిస్టర్ చేసుకోండి. ముఖ్యంగా వంశీ గారితో స్పెసిఫిక్గా కలిసి ఇన్ పర్సన్ డిస్కస్ చేసి మీ ప్రాబ్లమ్స్ సంబంధించిన మెంటర్షిప్ తీసుకొని దాన్ని ఓవర్కమ్ చేద్దాం అనుకున్నట్లయితే పర్సనల్ అపాయింట్మెంట్స్ కోసం కూడా సేమ్ నెంబర్ కాల్ చేసి మీరు అపాయింట్మెంట్ అనేది బుక్ చేసుకోవచ్చు. థ్యాంక్ యూ సో మచ్.